ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ 6 ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు మరిన్ని ఆధారాలు ఇవ్వాలన్న స్పీకర్. అంబర్పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం 25న ప్రారంభించనున్న సీఎం రేవంత్. అభివృద్ధి పనులు పూర్తి చేసిన హైడ్రా. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ వివిధ కార్యక్రమాలకు హాజరు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ. నేడు 2వ రోజు ఏపీ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. వివిధ బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. ఈ నెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్. 2-3 నిమిషాలిస్తే ఏం మాట్లాడతాం? సమస్యలపై మండలిలో పోరాడాలన్న జగన్. నేడు ఆందోళనలకు వైసీపీ పిలుపు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన. ధర్నా చేయనున్న నేతలు. కాసేపట్లో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో ప్రశ్నించనున్న అధికారులు. రేపు కూడా విచారించనున్న సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు. బూరుగు రమేష్ ఇంట్లో డాక్యుమెంట్స్ సీజ్. భూమనకు మరోసారి నోటీసులు. అలిపిరి విగ్రహం కేసులో విచారణ. 2 రోజుల్లో హాజరు కావాలన్న పోలీస్. నేడు బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ. విజయం కోసం వ్యూహరచన. అమెరికాలో మహబూబ్ నగర్ వాసి మృతి. ఏసీ విషయంలో రూమ్మేట్ తో గొడవ. హత్యాయత్నం చేస్తోండగా కాల్చి చంపిన పోలీస్. పార్టీ మారడం లేదన్న రాజగోపాల్. దుష్ప్రచారాలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే. మోదుగుల ఇంట్లో ఫంక్షన్ కోసం ఏపీ టూర్. పుట్టపర్తిలో భారీ వర్షం. పొంగి పొర్లుతోన్న వాగులు వంకలు. చిత్రావతి నదికి భారీగా వరద. హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ మద్యం పట్టివేత. గోవా నుంచి అక్రమంగా తరలింపు. సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. మెదక్ జిల్లా నస్కల్లో యూరియా కష్టాలు. టోకెన్ల కోసం రైతుల పడిగాపులు. సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్. ఇక్కడ జెన్జీ ఉద్యమం వస్తుంది. ఓట్ల చోరీపై విద్యార్థులు తిరగబడతారు. యూత్ తో కలిసి రాజ్యాంగాన్ని కాపాడతానన్న రాహుల్. రాహుల్ చేపట్టింది ఓటర్ యాత్ర కాదు, అది చొరబాటుదారుల్ని కాపాడే యాత్ర. రాహుల్ పై అమిత్ షా విమర్శలు. భారత ప్రధాని నాకు ఫ్రెండ్. యుక్రెయిన్ వార్ ఆగాలంటే వారిపై ఆంక్షలు తప్పవు. టారిఫ్లను సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్.